హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు చంద్రశేఖర్. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన విధి విధానాలు మనం వీడియోలో చూద్దాం. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఈ సంస్థ నుండి కోఆపరేటివ్ ఇంటర్నెట్స్ కావాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయంటే ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ ఈ 7 డిస్టిక్లలో ఈ కోఆపరేటివ్ ఇంటర్నెట్స్ యొక్క పోస్టు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో దీనిని ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్లో వచ్చేసి 1, ఖమ్మంలో వచ్చేసి 1, కరీంనగర్లో వచ్చేసి 1, మహబూబ్నగర్లో వచ్చేసి 1, నల్లగొండలో వచ్చేసి 1, నిజామాబాద్లో వచ్చేసి 1, వరంగల్లో వచ్చేసి 1. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏదైనా యూనివర్సిటీ నుంచి కానీ లేదా భారత ప్రభుత్వంచే గుర్తింపించిన ఏదైనా సంస్థ నుంచి కానీ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కావచ్చు, కోఆపరేటివ్ మేనేజ్మెంట్లో కావచ్చు, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కావచ్చు, రూరల్ డెవలప్మెంట్లో కావచ్చు, ఈ 4 దేంట్లోనైనా MBA పూర్తి చేసి ఉండాలి. ఈ 4 ఎవరైతే MBA పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. లేదా AACT కానీ లేదా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కానీ, అంటే ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి కానీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి కానీ, లేదా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి కానీ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్స్ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్లే. ఏజ్ విషయానికి వచ్చేసరికి కనీసం 21 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ ఇంటర్న్షిప్ అనేది ఎంతకాలం వరకు ఉండొచ్చు అంటే కేవలం 1 ఇయర్ మాత్రమే, అంటే 1 సంవత్సరం మాత్రమే ఇంటర్న్షిప్ ఉంటుంది. అటు తర్వాత ఉండదు. ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందంటే ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా లేదు. మరి దీనికి ఏ రాష్ట్రం వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చా అంటే ఏ రాష్ట్రం వాళ్ళు అప్లై చేసుకోకూడదండి. ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్, ఆంధ్ర వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే క్యాండిడేట్ ఎవరైతే దీనికి అప్లికేషన్ చేసుకుంటారో ఈ అప్లికేషన్ని కేవలం ఆఫ్లైన్ విధానంలోనే పంపించాలి. అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ఈ అప్లికేషన్ పంపించాలి. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ముందుగా ఇంటర్వ్యూలు నిర్వహించడానికంటే ముందుగా ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చినాయో వాటిని పరిశీలించి వాటిలో నుండి స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసి ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో ఆ ఇంటర్వ్యూలకి మీరు ఫిలప్ చేసిన ఫామ్లో ఏ అయితే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు సమాచారం అందుతుంది. ఆ సమాచారం మేరకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ డేట్లోపు మీరు ఇంటర్వ్యూ హాజరు కావాలి. ఒకవేళ ఇంటర్వ్యూకి హాజరైన తర్వాత మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యారు. ఎలిజిబుల్ అయిన తర్వాత అంటే సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత మీకు జీతం ఎంత వస్తుంది అంటే నెలకు మీకు 25,000 రూపాయల చొప్పున మీకు జీతం ఉంటుంది. ఎక్స్ట్రా అలవెన్స్లు ఏమైనా ఉంటాయంటే ఎక్స్ట్రా అలవెన్స్లు ఏముండవు. కానీ ఇదే బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ బ్యాంక్స్ అంటే ఈ బ్యాంకులో ఎవరైతే స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారో వాళ్లకు కలిగే TL కావచ్చు, DL కావచ్చు, అవి మాత్రమే మీకు వర్తిస్తాయి తప్ప ఎక్స్ట్రా అలవెన్స్లు కానీ బెనిఫిట్స్ కానీ వర్తించవు. మరి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళు వెయిటేజ్ మార్క్స్ ఇచ్చారన్నమాట. ఏ తరగతికి ఎన్ని వెయిటేజ్ మార్క్స్ ఇచ్చారంటే 10వ తరగతి పాస్ అయ్యి ఎవరికైతే 95% కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి 10 మార్క్స్ కేటాయించారు. బిలో 50% మార్కులు వచ్చిన వాళ్ళకి 5 మార్క్స్ కేటాయించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్కు 10 మార్కులు, డిగ్రీకి 10 మార్కులు, పీజీకి 10 మార్కులు. ఒకవేళ ఇవి కాకుండా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నాయనుకో అంటే పీజీ కాకుండా PhD ఏమైనా చేసి ఉన్నారనుకో వాళ్ళకు 10 మార్కులు కేటాయించారు. ఇందులో ఒక నిబంధనను చేర్చారు. ఏంటి అంటే ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఒకవేళ మనం 7 ఉన్నాయనుకుందాం, వాటన్నిటికీ 7 పదుల 70 ఇస్తారా? లేదండి. ఈ ఎడిషనల్ క్వాలిఫికేషన్లో కూడా ఏంటి అంటే ఒక్కొక్క క్వాలిఫికేషన్కి 2 మార్క్స్ లెక్క ఇస్తారు. ఒక్కొక్క అడిషనల్ క్వాలిఫికేషన్ 2 మార్క్స్ లెక్క, అది కూడా 10 గరిష్టంగా ఇస్తారు. అంటే 10 మార్కులే గరిష్టంగా ఇస్తారు. అంటే అడిషనల్ క్వాలిఫికేషన్ మీకు 7 ఉన్నప్పటికీ మీకు వచ్చే మార్కులు కేవలం 10 మాత్రమే, 14 అనేది రాదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు. ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఏమని రాసుకుంటారంటే మీరు సంవత్సరం వరకు కూడా మీరు కోఆపరేటివ్ ఇంటర్నెట్స్ కనుక చేయాలి, మేము ఎక్కడైతే నియమిస్తామో అక్కడే చేయాలి, మా అవసరాల దృష్ట్యా మేము ఏ డిస్ట్రిక్ట్ పంపినా కానీ మీరు వెళ్ళిపోవాలి అని ఈ నిబంధనలు చెప్పి వాళ్ళతోటి సైన్ చేయించుకుంటారు.
సైన్ చేసిన తర్వాత వీళ్ళు సంవత్సరం వరకు వీళ్ళు జాబ్ చేయలేదనుకో, అందుకు నష్టపరిహారంగా వాళ్ళు 15,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ 15,000 రూపాయలు చెల్లించని పక్షంలో ఈ క్యాండిడేట్కి సంబంధించిన ఎటువంటి ఆస్తులు కానీ వాటిని వేలం వేసే అధికారం ఈ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.